నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు మూన్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో మూన్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ చైర్పర్సన్ రబియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ సంస్థ ద్వారా అనుమతి పొంది నెల్లూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ విద్యార్థులకి కంప్యూటర్ శిక్షణ ఇచ్చి తదనంతరం ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం హోటల్ అభిరామి వెనుక బిల్డింగ్లో సికిందర్ కేఫ్ మిద్దెపైన 3వ ఫ్లోర్ శిక్షణ కేంద్రంలో 2 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగులకు మరియు విద్యార్థులను కోరుతున్నాము. దీనికి సంబంధించి క్రింది నెంబర్కి 6281259285ని సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సలీం, సాయి కుమార్ రెడ్డి, షేక్ అయేషా, రఫీ, కల్పలత, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా ఆహ్వానం మేరకు మన్నించు మాకు అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు నందకిషోర్, ఈయన వాసుదేవ రెడ్డి. మేము గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అని చెప్పి తిరుపతిలో గత నెల ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభించడం జరిగింది. అది డిసెంబర్ 15-16 తారీఖుల్లో తిరుపతిలో మొదలయ్యి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రముఖ యూనివర్సిటీలు, విట్టు, ఎస్ఆర్ఎం, గీతం వంటి ప్రముఖ యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి పిల్లలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని అండర్ గ్రాడ్యుయేషన్, బీటెక్, బీబీఏ, బీసీఏ లాంటి కోర్సులకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్ళే అవసరం లేకుండా మన నెల్లూరులోనే ఇవాళ కార్యక్రమంకి వచ్చి వాళ్ళంతా ఫీజు, స్కాలర్షిప్లు ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయని చెప్పి మనము పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం వచ్చేసి 6వ తారీఖు సోమవారం మన అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న జట్టి శేషారెడ్డి ఫంక్షన్ హాల్లో మిద్దెపైన జరుగుతుందండి. తప్పకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.